మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ప్రభువు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో లేనటువంటి ప్రజలు ఆయన మాట్లాడేదాన్ని గ్రహించలేరు. యూదా ప్రజలు హైందవ మతం వలె భక్తిని కొన్ని ఆచారాలకి, కార్యకలాపాలకి దిగజార్చారు. శిష్యులు తినుటగ్గాను గింజల నుండి పొట్టును వేరు చేయుచున్నారు. పరిసయ్యులేమో ఈ కార్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది సబ్బాతును ధిక్కరించుట అని వారు చెప్పారు. దేవాలయము నిండుగా జంతువులు, పక్షులు మరియు క్రయ విక్రయం చేయువారు ఉన్నారు. వారు దానిని వ్యతిరేకించలేదు. అనవసరమైన విషయాలను గురించి వారు ఆక్షేపించున్నారు. యేసు ఒక ఊచ చేయగలవాన్ని స్వస్థపరిచినప్పుడు వారు కోపగించారు. ఆయన సబ్బాతు దినమున స్వస్థపరుచున్నాడు కాబట్టి వారు యేసును చంపాలని కోరారు. నడుము వంగిపోయిన స్త్రీని సబ్బాతు దినమున యేసు స్వస్థపరిచాడు. దీనికి కారణము దురాత్మ అని యేసునకు తెలియను. కొన్ని రోగములకు దురాత్మలు కారణముగా ఉండును. యేసు దురాత్మ నుండి విడుదల చేసి ఆమెను స్వస్థపరిచాడు. ప్రజలు చాలా కోప్పడ్డారు. మనము ఒక జ్ఞానవంతుడైన తండ్రిని కలిగి ఉన్నాము. ఆయన దయగలవాడు. మనం ఆత్మలో లేనట్లయితే భక్తి ఒక హాస్యాస్పదమైనదిగా తయారవుతుంది. బైబిల్ చదువుట్లో కూడా దేవుని ఆత్మ మనల్ని నడిపించవలసి ఉన్నాడు. నీతో ప్రభు యొక్క ఆత్మ ఏమి మాట్లాడుచున్నాడో నీవు గ్రహించవలసి ఉన్నావు. దక్షిణ ఇండియా భక్తి ఆత్మ సంబంధమైనది కాదు. ప్రభు బలలో పాలు పంచుకొనుటకై ప్రతి ఆదివారము సంఘమునకు వెళ్ళుట చాలా ప్రత్యేకమైనదిగా ఎంచు ఒకనిని నేను ఎరుగుదును. కాని వారమంతా త్రాగుచూ ఉండేడివాడు. అలాంటి భక్తి యొక్క ప్రయోజనమేమి? ఈ మనుష్యులు యేసును తప్పుపట్టుచు సాతాను యొక్క శక్తితో ఆయన క్రియ చేయుచున్నాడని చెప్పుచున్నారు. అది చాలా తప్పు. వారు యేసును తీర్పు తీర్చలేరు. మనం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము. దినమంతా మనం దేవునితో గడపవలసి ఉన్నాము. కొన్ని సమయాల్లో నేను దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాను. దేవుని దుఃఖపరుచున్నది ఏదో నేను చేసి ఉంటాను. భారమైన పని తరువాత భౌతికమైన ఆహారముతో ఆనందించుటకు బదులుగా యేసు చాలా జాగ్రత్త కలిగిన వాడై ఆత్మీయంగా బలపడుటకై దేవుని సన్నిధిని వెదకుచుండెడివాడు. ఉద్యమం కొరకు పనిచేయువారు కూటము జరిగిన వెనువెంటనే ప్రార్థనకు వెళ్ళవలసి ఉన్నారు. లేనట్లయితే సాతాను వారి మీద దాడి చేయగలడు. నాతో లేనివాడు నాకు వ్యతిరేకముగా ఉన్నాడు అని యేసు చెప్పుచున్నాడు. మనం ఆత్మలో లేనట్లయితే సులభముగా దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళగలము. క్రమమైన ఆత్మీయ జీవితమును కలిగి ఉండట్లో మనము జాగ్రత్త గలవారమై ఉండవలసి ఉన్నాము. యేసుతో ఉండుట ఒక గొప్ప దీవెన. అయితే చాలామంది ప్రజలు యేసునకు వ్యతిరేకముగా ఉన్నారు. మనము శుద్ధీకరించబడిన హృదయములతో కలిసి ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థన నిన్ను పైకి ఎత్తును. నీలో నుండి ప్రత్యక్షతలు బయటకు వచ్చును.